నడవట్లేదు. వాళ్ళకి చిన్న చిన్న టిఫిన్ బాక్స్ అండి 50 రూపీస్లో, అంటే 50 రూపీస్ టిఫిన్ బాక్స్ వాళ్ళకి ఫోన్ ప్లేస్లో ఇస్తున్నారు. సో ఊరు వాళ్ళకు కూడా విలేజర్స్ కూడా అంటే వితౌట్ నోయింగ్ అంటే వీళ్ళు ఏం చేయొచ్చు ఇట్లైనా ఫోన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. ఏంటంటే ఒక ఫోన్ లాగా అది ఒక టిఫిన్ లాగా టిఫిన్ బాక్స్ లాగా వస్తుంది. ఈ ఫోన్స్ కి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇట్లా అన్ని గ్యాదర్ చేసి మళ్ళీ ఒక బీహార్ లో ఒక పర్సన్ ఏదైనా పర్సన్ కి ఇస్తున్నారు. ఆ బీహార్ పర్సన్ ఈ ఫోన్స్ కి వాడుకొని ఆ ఐఎంఐ నంబర్ వాడుకొని సైబర్ ఆఫెన్సెస్ మేబీ మళ్ళీ థైలాండ్ లో, మయన్మార్ లో, కంబోడియాలో, లావోస్లో ఇట్లయినా సైబర్ ఆఫెన్సెస్ వీళ్ళకి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఏవన్ ఎక్స్పాండింగ్ ఉన్నారు, అతను పట్టుకొని మేబీ ఇది కాకుండా సైబర్ ఫ్రాడ్ కాకుండా ఏమైనా ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారా లేదా అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇప్పుడు మీ అందరు ప్రెస్ మిత్రులతో ఏంటి అంటే మీకు అందరికీ ఇది కొంచెం జనాలకి లోకల్ విలేజర్స్ కి చెప్పాల్సింది ఏంటి అంటే ఈ ఫోన్ అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఈ ఐఎంఐ నంబర్ ఉంటుంది దాంట్లో. మళ్ళీ మీరు అమ్మిన తర్వాత అమ్మినప్పుడు కూడా కొంచెం మంచి వ్యక్తికి అమ్మాలి, కొన్నప్పుడు కూడా ఎవరైనా కొంటున్నారు తెలియదు మొత్తం బిల్స్ తో కాకుండా, ఎందుకంటే ఇది రాంగ్ హ్యాండ్ లో పోతే వాళ్ళ వేరే ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ కి వాడితే ఆ లింక్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీరు మీ సిమ్ వాడుకునేప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అవుతుంది. సో ఇది కొంచెం మనం చూసుకోవాల్సింది, ఎందుకంటే మనం నేషన్ కోసం, నేషనల్ సెక్యూరిటీ కోసం ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఇది ఒకసారి మీరు అందరు ఊరు వాళ్ళతో, విలేజర్స్ తో, లోకల్ అధికారుల వాళ్ళతో ఈ మంది ఈ సెకండ్ హ్యాండ్ కొంచెం అమ్మినప్పుడు చూసుకున్న అమ్మాలి. ఏమైనా ఇల్లీగల్ మీకు అనిపిస్తే తొందరగా 100 డైల్